హాయ్ గైస్, ఓయ్ బామా అయ్యో రామా అని ఒక మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకు అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు గైస్. సో సింపుల్ గా ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. సుహాస్ గారి ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఈ మూవీ కొద్దిగా డల్ గానే ఉందని చెప్పొచ్చు. సో రొటీన్ లవ్ స్టోరీతో కూడిన ఎమోషనల్ డ్రామా టైప్ లో అయితే ఉందన్నమాట మూవీ. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే యావరేజ్ ఒక వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక నాకు బాగా అనిపించింది ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ ఫీల్ అనిపించింది. సెకండ్ హాఫ్ అంత పెద్దగా అయితే లేదు. క్లైమాక్స్ కూడా ఒక సింపుల్ గా అయితే అయిపోయింది. మధ్యలో హీరోయిన్ కొద్దిగా చేసే ప్రాంక్స్ ఏదైతే ఉందో మన సుహాస్ గారి క్యారెక్టర్ కి కొద్దిగా మంచి గ్రోత్ టైప్ లో అయితే ఉందన్నమాట, మంచి ఎమోషనల్ గా కూడా. అండ్ దాంతో పాటు ఆలీకి సుహాస్ గారికి ఉన్న మావయ్య అండ్ అల్లుడు బాండ్ అయితే అసలు బాగుంది, మంచి ఎమోషనల్ ఫీల్ అనిపించింది అనమాట. అదొక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి అయితే ఒక MBA స్టూడెంట్ అనమాట. అనుకోకుండా ఒక నైట్ అయితే హీరోయిన్ యాక్సిడెంట్ అయి కనిపిస్తుంది. సో తన్ని సేవ్ చేసి ఇక అక్కడి నుంచి హీరోయిన్ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుంచి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది, దాంతో పాటు డైరెక్టర్ కి సంబంధం ఏంటి, ఈ లింక్ అన్న టైప్ లో అయితే ఉంటది అనమాట ఓవరాల్ గా మూవీ ప్లాట్. సో ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే సింపుల్ గా అంటే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్. ఫస్ట్ హాఫ్ అనేది మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో డల్ గా అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించినట్టయితే అనిపించింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ లో చేసిన మన కులపోడు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అనమాట. ఆయనది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా మూవీలో ఫస్ట్ ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది ప్లస్ అనమాట. సో సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయిపోవడం వల్ల స్క్రీన్ పే డల్ అయినట్టు అనిపించింది. అండ్ ఇక సుహాస్ గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సాంగ్స్ BGMs కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు కానీ ఓకేగా అన్నట్టు అనిపించింది. మైనస్ విషయానికి వచ్చేస్తే సో సెకండ్ హాఫ్ డల్ అవటం వల్ల క్లైమాక్స్ కూడా అంత కన్వీనియంట్ అనిపించలేదు, సింపుల్ గా ముగిసినట్టు అనిపించింది. అండ్ రొటీన్ స్టోరీ టైప్ లో అనిపించింది. ఎమోషనల్ కూడా బాగుందిలే కానీ కొద్దిగా సింపుల్ గా పెట్టేసినట్టయితే అనిపించింది. ఇది ఓవరాల్ గా అయితే. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.